హలో అండి, అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో సైడ్ పార్ట్ జాయింట్ చేసే వరకు చూపించి ఆఫ్ చేశానండి. దానికి కంటిన్యూషన్ వీడియోనే ఇది. చూడండి, సైడ్ జాయింట్ చేసేటప్పుడు స్టార్టింగ్ హిప్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఒక సైడ్ దాన్ని రఫ్ చేసుకొని మనం మార్కింగ్ వేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ లైన్ మీదే రావాలండి స్టిచ్. హిప్ పార్ట్ దగ్గర ఒక గుర్తు కోసం అని చెప్పి చిన్న టక్స్ పెట్టుకుంటాము. వేస్ట్ పార్ట్లో అంటే నడుము దగ్గర, చెస్ట్ దగ్గర, ఈ మూడిటి దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి గుర్తు కోసం. ఆ మూడు కలిసేటట్టు పైది అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కలిసేటట్టు అవి గుర్తులుగా పెట్టుకొని దాని మీద కుట్టు వేసుకోవాలి. మనం ఇది కుట్టుకున్నప్పుడు చంక ఏదైతే ఉందో 18 ఉంది కదా, 18లో సగం రావాలి, 19 రావాలి. అంటే ఫ్రంట్ బ్యాక్ కలిపితే మనం కస్టమర్కి ఏదైతే తీసుకున్నామో ఆర్మ్ హోల్ కరెక్ట్గా అంత రావాలండి. అంటే సపోజ్ 18 వచ్చింది అనుకోండి, అందులో 9 రావాలి, హాఫ్ రావాలన్నమాట. అలాగే చెస్ట్ కానీ, హిప్ కానీ, వేస్ట్ లైన్ కానీ మనకి సపోజ్ 40 వచ్చింది అనుకోండి, 40లో హాఫ్ 10 అలా రావాలండి. ఈ 10 అనేది 4 ఫోల్డ్లు వేస్తాం కదా క్లాత్, ఆ 4 ఫోల్డ్ల మీద రావాలని చెప్తున్నాను. అయితే చంకని అన్ని 4th పార్ట్ చేసుకుంటాము, కానీ ఆర్మ్ హోల్ ఒక్కటే 2 పార్ట్లు చేసుకోవాలి. అయితే చూడండి, ఇది రెండో సైడ్ కూడా అలాగే జాయింట్ వేసేసుకుంటున్నాను. మన బాడీ మెజర్మెంట్ తీసుకున్న దానికి ఒక 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి. మనం బాడీ మెజర్మెంట్ తీసుకుంటాం కదా, చెస్ట్ 38 వచ్చింది అనుకోండి, 38కి ఒక 3 యాడ్ చేసుకోవాలి. దానిలో నుంచి 4వ వంతు మార్కింగ్ వేసేటప్పుడు పెట్టుకోవాలండి. అప్పుడు టైట్ కాకుండా ఫిట్టింగ్ మంచిగా వస్తుంది. చూడండి, నేను మార్కింగ్ వేసుకుంటూ ఆల్రెడీ ఒకసారి వేసాను. ఇది లైట్ కలర్లో ఉంది కాబట్టి అంత కనిపించట్లేదు, అందుకని నేను మళ్ళీ మార్కింగ్ చూసుకుంటూ వేసుకుంటున్నా అండి. చూసారు కదా, హ్యాండ్స్కి జాయింట్ వేసాం కదండి, ఎక్కడ కనిపించట్లేదు, మంచిగా వచ్చింది. అలాగే ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది మనకి వెనక సైడ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి కొంచెం లూజ్ అనిపిస్తే టక్స్ వేసుకోవచ్చండి. ఆ టక్స్ అనేది అందరూ ఇష్టపడరు, కొంతమంది లూజ్గానే ఉంటే ఇష్టపడతారు. కానీ మాకు బాడీ ఫిట్టింగ్ కావాలంటే వెనక సైడ్ బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవచ్చు. చాలామందికి కట్స్ కుట్టడం రాదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కట్స్ కుట్టడం చూపించండి అని మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నెక్స్ట్ కుర్తీ కుట్టేటప్పుడు ఆ వీడియో చేస్తాను. మెయిన్ ఈ కట్స్ కుట్టుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది, నిలబడుతుంది అన్నమాట డ్రెస్. మనం మిషన్ కుట్టేటప్పుడు మన వైపు లాగకూడదు క్లాత్, మనం ఆ పాదం వైపు పాదంకి అందిస్తూ ఉండాలన్నమాట. అందిస్తే అదే తీసేసుకుంటుంది. మనం వెనక్కి లాగామనుకోండి, ముడతలు ముడతలు వచ్చేస్తుంది సైడ్ కట్, అంత లుక్ అనిపించదు.
ఆల్మోస్ట్ అయిపోయిందండి ఫినిషింగ్. ఇంకొక సైడ్ కూడా కట్స్ వేసేస్తున్నాను. ఒక ఫోల్డ్ ఇంకొక ఫోల్డ్ అలా వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. పైకి వచ్చేసరికి మనకి ఎక్కువ తక్కువ కాకుండా ఈక్వల్గా వచ్చేటట్టు కొంచెం ఎక్కువ క్లాత్ లోపలికి మర్చుకున్నామంటే అప్పుడు కట్స్ అనేవి మంచిగా వస్తాయండి. చూడండి ఇలాగా. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సైడ్ కుట్టు వేసేసుకొని కట్స్ కుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో కింది సైడ్ కుడతాం కదా, అవి బ్యాక్ ఫ్రంట్ కిందికి పైకి అయిందేమో ఒకసారి చెక్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలండి. లేకుంటే వెనక సైడు చాలా కిందకు వస్తుంది. ఒక్కోసారి జాయింట్ వేసుకున్నప్పుడు అటు ఇటుగా అవుతుంది కదండి, అట్లా. డ్రెస్ కుట్టడమే కాదండి, డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా సరే కస్టమర్ వేసుకొని దాన్ని రివ్యూ ఇచ్చినప్పుడు ఉండే హ్యాపీనెస్సే వేరండి. చూడండి కట్స్ ఎంత నీట్గా వచ్చాయో. అయిపోయింది ఆల్మోస్ట్. డోరీస్ లట్కన్లు ఇలా కుట్టుకున్నానండి. డోరీస్ వేసేస్తున్నాను. అయిపోయింది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.